ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియమైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. సిలువలో పలికిన 4వ మాటను మనం జ్ఞానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థం. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ మాటని మేము జ్ఞానం చేస్తున్నాం. మీ ఆత్మ సహాయము అందించండి. మీరే మాట్లాడమని కోరుకోమని యేసు దివ్యనామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కలువరి గిలులో శిలువ మీద పలికిన మొదటి 3 మాటలు ప్రజల నిమిత్తం ఆయన పలకడం జరిగింది. మిగతా 4 మాటలు తన యొక్క జీవితం గురించి పలకబడిన మాటలు అన్నమాట. ఈ 4వ మాటను మనం జ్ఞానం చేసినప్పుడు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన పలకడం జరిగింది. కొంతమంది అనుకున్నారు యేసుక్రీస్తు వారు రక్షించడం కోసం ఏలీని పిలుస్తున్నాడేమని, కింద వచ్చిన మీరు చదివితే ఏలీని పిలుస్తున్నాడేమో, ఏలీ అని పిలుస్తున్నాడేమో కొంతమంది అపహాసించుకున్నారు. కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే తన తండ్రితో తను మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతుందంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట కూడా అది ప్రవచనం. ఎందుకంటే భక్తులు ముందుగానే యేసుక్రీస్తు వారు పుట్టుకునే కాదండి, యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి కూడా ముందుగా ప్రవచనాలు చెప్పారు. కీర్తనాకారుడు 22వ కీర్తన 1వ వచనంలో అదే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటది. నీవేళ నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివని. అలాగే మనం చూసినట్లయితే మరో కీర్తనలో కూడా మనం చూడగలుగుతాం. ఇలాంటి మాటలు మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాలు అంటే ఆయన పుట్టుక గురించి అవ్వచ్చు, ఆయన జీవితం గురించి అవ్వచ్చు, ఆయన చనిపోయే స్థితి గురించి అవ్వచ్చు, భక్తులు ప్రవచించారు. ఆ ప్రవచనాల నెరవేర్పుగా ఆయన మాట పలకడం అనేది జరిగింది. ఇది మొదటి కారణం. 2, తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రితో ఏమని మాట్లాడుతుంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెడుతుంది. ఒక విషయాన్ని మీకు అర్థం అవ్వాలని నేను తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఒక తండ్రి, ఒక టీచర్ అనుకోండి, తన కుమారుడే స్టూడెంట్ అనుకోండి, ఆ క్లాసులో తన కుమారుడికి వచ్చిన ప్రతి డౌట్ని ఆ టీచర్ అయిన తండ్రి వివరిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇది ఎలా కాదు అలా కాదని చెప్తూ ఉంటాడు. కానీ ఒక పరీక్షా హాల్లోకి తండ్రి ఇన్విజిలేటర్గా పడి ఆ కుమారుడు అదే హాల్లో ఒకవేళ పరీక్ష రాస్తున్న వ్యక్తి అయితే గనక కుమారుడు ఎన్ని సైగలు చేసినా తండ్రి అక్కడ స్పందించడు. ఒక మంచి టీచర్ కలిగిన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయితే. ఎందుకని? అతడు ముందు విషయాల్లో సహాయం చేసినప్పుడు అతడు అది క్లాస్ రూమ్ కాబట్టి అతడికి అది సహాయం, ప్రతి డౌట్ని వివరించే సమయం కాబట్టి అతడు క్లీన్గా అన్ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. కానీ ఇది ఎగ్జామ్ సమయం, ఇది పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి పరీక్ష రాయవలసిందే. ఆ సమయంలో ఇతడు తండ్రిగా ఇన్విజిలేటర్గా ఉన్నాడు కాబట్టి, లేదా అక్కడ ఆ పరీక్ష నిర్వహించే అధికారిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన రూల్స్ తాను పాటించవలసిందే. అక్కడ కొడుకు మాట్లాడిన తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఈ విషయం మీకు అర్థమైతే గనక మన జీవితంలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయని ప్రోపేట మనం చేస్తున్నాం. మనం పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే అది విశ్వాసానికి పరీక్ష, అది మన భక్తికి పరీక్ష, అది మన జీవితంలో దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు గుండా మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మౌనం అయిపోతాడు. ఉదాహరణకి యోబు జీవితంలో అన్ని శ్రమలు వస్తున్న దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు? ఎందుకు మౌనం అయిపోయాడు అంటే యోబు మీద నమ్మకం, నా బిడ్డ నన్ను గెలిపిస్తాడు అనే ఆ నమ్మకంతో దేవుడు మౌనంగా అయిపోయాడు. దేవుడే అపవాదిని యోబు దగ్గర పంపించడం కూడా జరిగింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన విశ్వాస పరీక్షల్లోకి మనం వెళ్తున్నప్పుడు దేవుడు కొన్ని సమయాల్లో మన మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మన మీద నమ్మకం, మనం గెలుస్తామని.
దేవుడు కూడా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని గెలిపిస్తాడు. ఆయన గెలుస్తాడు. ఆయన చేయి విడిచిపెట్టి ఆయన గెలుస్తాడు. ఎందుకంటే ఆయన ఏ పాపము ఈ లోకంలో చేయలేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన గెలుస్తాడు. ఆయన మీద నమ్మకం. రెండో కోణంలో ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు అంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టేసి తండ్రైన దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకంటే తన కుమారుడు చనిపోయిన దేవుడు రాజ్యానికి వస్తాడు. నిన్ను విడిచిపెడితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే యోహాను సువార్త 3:16 ఉంది. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారునే నీ కొరకు నా కొరకు ఇచ్చేసాడు. అంత ప్రేమించాడండి దేవుడు. కాబట్టి మన జీవితాల్లో రోమిలికి రాసిన పత్రికలో కూడా ఉంటుంది, తన ప్రియ కుమారునే ఇవ్వడానికి వెనుతిరిగిన వాడు నీకు ఎందుకు ఇవ్వడు? అన్నీ ఇస్తాడు. ఈరోజు చింతపడద్దు. ఉద్యోగం లేదనో, లేకపోతే మనశ్శాంతి లేదనో, కుటుంబ జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితాలు ఇవన్నీ ఎందుకు చేయలేడు? ప్రియ కుమారుని ఇచ్చేసాడు కదా నీ కొరకు. దేవుడు ఇవన్నీ ఎందుకు చేయలేడు? ఖచ్చితంగా చేస్తాడు. అతడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టింది ఎందుకంటే నీ చెయ్యి పట్టుకోవడానికి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టలేదు. ఎందుకంటే నువ్వు పడిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకానికి వెళ్ళకూడదని తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టేశాడు. ఆ ప్రియ కుమారుడు ఏం చేశాడంటే మనల్ని అందరూ రక్షించడం కొరకు తాను మన స్థానంలో చనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మరి ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు తండ్రిని నువ్వు ఎంత ప్రేమించాలి, తండ్రికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా దేవుని నువ్వు ఆరాధించాలి, ఎంత విధేయత కలిగి నువ్వు సేవ చేయాలి, భక్తి చేయాలి మనం. కాబట్టి దేవుని ఇంకా ఎక్కువ ప్రేమతో ఈ విషయాలు మనం తెలిసినప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడి కంటే నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా, నేను ఎన్నోసార్లు ఆయన్ని గాయపరిచానే, ఆయన్ని వద్దనికి నువ్వు వెళ్ళిపోయానే అనే విషయాలు మీకు అర్థమైతే కనుక నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావు, మారు మనసు పొందుతావు, పాపక్షమాపణ పొందుతావు, దేవుని రాజ్యంలో నువ్వు కూడా ఉంటావు. ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయనకి సాక్షులుగా బ్రతుకుతావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.